రేవంత్ చెప్పడం ఏంటి? బాబు సీమను తాకట్టు పెట్టడం ఏంటి? రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం, ఆయనకు తన రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. మరి ఏపీ సీఎం చంద్రబాబుకు తన రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాదా? రేవంత్ రెడ్డికి తన రాష్ట్ర ప్రయోజనాల పట్ల ఉన్న కమిట్మెంట్ మరి చంద్రబాబుకు ఎందుకు లేదు? రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేస్తానని చంద్రబాబు ఎందుకు కమిట్ అయ్యారు? క్లోజ్డ్ రూమ్లో ఆ ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య కుదిరినటువంటి చీకటి ఒప్పందం ఏంటి? రేవంత్ రెడ్డి చంద్రబాబుకు శిష్యుడా, సహచరుడా, మరొకటా అన్నది పాయింట్ కాదు. రేవంత్ రెడ్డి అడగగానే దాదాపుగా పూర్తి కావచ్చిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు సమాధి కట్టారన్నదే అసలైన పాయింట్. ఈ చీకటి ఒప్పందంతో బాబుకు కలిగే ప్రయోజనం ఏంటి? అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి చెప్పేంత వరకు ఈ విషయం బయటపడకుండా చంద్రబాబు మేనేజ్ చేస్తూ వచ్చారు. రేవంత్ రెడ్డి ఈ వాటర్ బాంబు పేల్చాక చంద్రబాబు సైడ్ అయిపోయి తన పార్టీ నాయకులను ముందుకు తోసి మాట్లాడిస్తున్నారు. పరమానందయ్య శిష్యులు పరమానందయ్యను ఇరికించినట్టుగా ఈ నాయకులు బాబును మరింత ఇరకాటంలోకి నెట్టేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల ప్రారంభించగానే ఎన్జీటీ ఆపేసిందట. ఆ తరువాత పనులు ముందుకు సాగలేదట. ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఏమన్నారో ఒక్కసారి చూద్దాం.